హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నార్త్ ఇండియా స్టైల్లో ఆలు మెంతాకు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది పూరి, చపాతీ, రోటీ, పుల్కా ఇలాంటి వాటిలోకి రుచిగా ఉంటుంది. నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేస్తారు. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. చాలా కష్టపడుతున్నాను. ముందుగా కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. వీటికి గోల్డ్ కలర్ ఏం అవసరం లేదు. ఇలా ఆయిల్ మగ్గించుకుంటే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అంత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గబగబా కలుపుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4 పండు టమోటాలు వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇవి తొందరగా వేగడానికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ ఆయిల్లోనే సాఫ్ట్గా గుజ్జుగా ఉడికించుకోవాలి. ఇలా గుజ్జుగా ఉడికిన తర్వాత 4 బంగాళదుంపలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అసలు నీళ్లు ఏం వేయకుండా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులోనే సాఫ్ట్గా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే మాడి మస అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్, తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, 3 పచ్చిమిర్చిల మధ్యలో చీల్చి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకోండి. ఇందాక ఆయిల్లో వేసుకుంటే మాడిపోతుందని చెప్పి ఇలా సపరేట్గా వేసుకుంటున్నాను. ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోండి. మసాలాలో పచ్చి వాసన పోవడానికి మాత్రమే. ఇంకా మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందాక సాల్ట్ వేసుకున్నాను, మరొకసారి కొద్దిగా చూసి వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ మెంతాకు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. అలాగే మనకి చపాతీ, రోటీ, పుల్కాలో పట్టుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా. ఇంకా టిప్స్, మెంతాకు ఏమాత్రం ఎక్కువ ఉడికించినా కానీ అందులో ఉన్న విటమిన్స్ ఆవిరైపోతాయి. అలాగే నీళ్లు ఏమాత్రం ఎక్కువ వేసినా కానీ మెంతాకులో ఉన్న చేదుతనము ఈ బంగాళదుంపకు పట్టేసుకుంటుంది. తినేటప్పుడు చేదుగా ఉంటుంది. ఇంకా 2 నిమిషాలు ఇదంతా బాగా ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోండి. ఇంకా ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకోవాలి. ఇంకా అంతేనండి. ఇది పూరి, చపాతీ, రోటీ, పుల్కాలోకి ఇలాంటి వాటిలోకి అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చలికాలంలో కూడా ఇది హెల్త్కి చాలా మంచిదంటారు. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.